రేవంత్ రెడ్డి చెప్తే ఇదంటే చూడు, రాస్తే రామాయణం అంతా చెప్తే భారతం అంత ఉన్నది నీ కథ. నువ్వు మాట్లాడిన అబద్ధాలు, నువ్వు చేసిన గోబల్స్ ప్రచారాలు అంతా ఇంత కాదు. ఎల్ఆర్ఎస్ మీద ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి? మేము ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చి ఇల్లీగల్ ప్లాట్స్ను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు కేసీఆర్ గారు పేద ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నాడు అని మాట్లాడిండు. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు ఒకరిని మించి ఒకరు కేసీఆర్ గారిని తిట్టారు, బీఆర్ఎస్ పార్టీని తిట్టారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇవాళ మీరు ఆనాడు ఉచితంగా చేయాలి ఎల్ఆర్ఎస్ అన్నారు, కానీ ఈరోజు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే 31 తారీఖు డెడ్ లైన్ అని పేద ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో ఆర్థిక మాంద్యంలో ఇవాళ ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నీకు నిజాయితీ ఉంటే, నీతి ఉంటే, నువ్వు మాట్లాడే మాటలో నిజం ఉంటే, మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయి. లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం, మేము ఇలా పేదల రక్త మాంసాలు పీలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఫార్మాసిటీ వద్దు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపసిస్తామని మాట్లాడింది కదా. కేసీఆర్ గారు ఆ రోజు 15,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇంకా 15,000 ఎకరాలు సేకరిస్తారట. నోరా మోరా మీది? నేను అడుగుతా ఉన్నా, నిజంగా మీరు మాట మీద నిలబెట్టేవాళ్ళు అయితే, ప్రజలకు ఇచ్చిన హామీ నిలుపుకునేటోళ్ళు అయితే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసు ఇయ్యద్దా? దాని మీద డ్రామా. హైకోర్టులోనేమో ఫార్మాసిటీ కొనసాగుతుందని అఫిడవిట్ వేస్తారు, అసెంబ్లీలోనేమో 4th సిటీ అంటారు. ఎక్కడి 4th సిటీ? ఎవరా భూమి సేకరించిండ్రు? వేల కోట్ల రూపాయలు రైతులకిచ్చి 15,000-16,000 ఎకరాలు కేసీఆర్ గారు భూమి సేకరించి ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో కాలుష్య రహిత ఫార్మా ఇండస్ట్రీని పెడితే ఓ 5-6 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఆశించిండ్రు. నువ్వేమో ఇప్పుడు ఆ ఫార్మాసిటీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఆ భూములు అమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీ భూముల విలువ పెంచుకోవడానికి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. రేవంత్ రెడ్డి చీమునెత్తునుంటే, మాట మీద ఉండేటట్టు అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీ భూములు వాపసిస్తామన్నారు. అయితే భూములు వాపసు ఇవ్వండి, లేదా ఫార్మాసిటీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయి. రుణమాఫీపై ఇలా రేవంత్ రెడ్డి నాలుక మట్టబడ్డది. 2 లక్షలు అప్పు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 7 నాడు 2 లక్షలు మాఫీ చేస్తాను. బిడ్డ, డిసెంబర్ 7 2023 పోయింది, 2024 పోయింది, 2025 వచ్చినా నీ రుణమాఫీ ఎందుకు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వము 2 విడతల్లో 28,000 కోట్ల రుణమాఫీ చేసింది. మీరంతా 18,000 కూడా చేయలే, ఇయాలటి కూడా రుణమాఫీ కాలే. నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్కకు, రేవంత్ రెడ్డికి, ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి. ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా. జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. ఎప్పటిలోగా సంపూర్ణమైన రుణమాఫీ చేస్తారు? పావుల 30 పైసలే చేసినావు, ఇంకా ఆటాన బారాన మంది మిగిలే ఉన్నారు ఊళ్ళల్లో. అది ఎప్పుడు చేస్తావో చెప్పాలి.